నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీలో వర్షాలు పడుతున్న క్రమంలో ఇప్పుడు అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్నాడు. మునిగిపోతుందని చెప్పి తను వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇటు మరో పక్క చూసుకుంటే చిలకలూరుపేటలో విడతల రజనీకి ఎదురు దెబ్బ తగులుతుంది. ఇక తన నియోజకవర్గంలోనే మాకు వేరే నాయకుడు కావాలని అక్కడున్న ప్రజలు నిరసన కార్యక్రమం చేస్తున్నారు. అయితే అసలు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సరే, జగన్మోహన్ రెడ్డి ఒక పక్క పార్టీయే ఖాళీ అవుతున్న పరిస్థితుల్లో మరో పక్క వైసీపీ నేతలు కూడా వేరే పార్టీకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మరో పక్క ఏమో జగన్మోహన్ రెడ్డి ఇటు అమరావతి మునిగిపోతుందని తను వ్యాఖ్యలు చేస్తున్నాడు, దుష్ప్రచారం చేస్తున్నాడు అమరావతి మీద. ఎలా చూడాలి సార్ అసలు? ఇప్పుడు వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని ముందు ప్రజలు వద్దనుకున్నారు, నెక్స్ట్ నాయకులు వద్దనుకుంటున్నారు, అంతే. ఇప్పుడు ఇందులో పెద్ద రెండు స్టెప్పులుగా ఉంటుంది. ఏదన్నా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అతను పీడ విరగడ చేసుకున్నారు. ఈ పీడ పోయింద్ర బాబుని వదిలించుకున్నారు. మరి ఇంత దారుణమైన ఘోర పరాభవం తర్వాత అతనికి బుద్ధి రాకపోగా అసలు ఓటమికి కారణాలు సమీక్ష చేసుకుని దాంట్లో తన విధానాలని తన నడవడికిని నడతని మార్చుకోకుండా అతను ఇంకా చైన్ స్నాచర్స్, గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లు ఇలాంటి వాళ్ళని పరామర్శలకు వెళ్ళటం, ఎప్పుడో సంవత్సరం క్రితం చచ్చిపోతే వాళ్ళ పరామర్శకు వెళ్ళి మళ్ళా ఇంకో ముగ్గురు చనిపోవడం, కారకుడు అవడం, జైలుకి వెళ్ళి ఇంతకు మించి అతనికి పని పాటలు ఎదురా బాబు. అసలు ఏం మాట్లాడుతున్నారో ఏంటో తెలియట్లేదు. నోటుకు వచ్చినట్టు మాట్లాడి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇంకా బుద్ధి మారకుండా జనాలు దేని చూసైతే అసహించుకుని భయపడి అతను వద్దనుకున్నారో మళ్ళీ అదే కొనసాగిస్తూ మళ్ళీ అదే చేస్తాం మేము మళ్ళీ వచ్చిన తర్వాత అనేటువంటి చెప్పినప్పుడు ఇక మనకి ఈ పార్టీలో భవిష్యత్తు ఉండదు అనేటువంటిది అర్థమైంది. పైగా కొంతమంది ఆల్రెడీ ఎన్నికల ముందు పోయారు, ఎన్నికలు ఎప్పుడు పోయారు, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పోయారు, ఇవాళకి కొనసాగుతుంది. ఇప్పుడు ఎవరన్నా ఉండిపోకుండా వెళ్ళిపోకుండా మిగిలిన వాళ్ళు ఉంటే వాళ్ళ క్యాడర్ ఇలా మాకు వద్దంటున్నారు. ఇది పరిస్థితి. కాబట్టి ఆ పార్టీ రేపో మాపో దశదిన కర్మ జరుగుద్ది, సమాప్తం ఆ పార్టీ పరిస్థితి. ఇంకో రూపంలో రావచ్చు వీళ్ళంతా. ఇప్పుడు ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, సంఘ వ్యతిరేక భావజాలం, ప్రజా వ్యతిరేక నిర్ణయాల భావజాలం ఉన్నవాళ్ళు వీళ్ళు ఎక్కడికి పోరు. వీళ్ళు ఏంటంటే ఇంకో పార్టీ రూపంలోనూ ఇంకొకటి రూపంలోనూ మళ్ళీ తయారవుతారు. అయితే దానికి హెడ్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వం ఉండకపోవచ్చు, ఇంకొకళ్ళు ఎవరో ఒక నేతృత్వం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెడ్డోడు, మిగతా వాళ్ళు మంచివాళ్ళని కాదండి. జగన్మోహన్ రెడ్డి కూడా నడిచిన ప్రతి ఓడి చెడ్డోడే. ప్రతి ఓడికి రాక్షస బుద్ధి ఉన్నట్టే, పైశాచిక మనస్తత్వం ఉన్నట్టే. కాబట్టి వాళ్ళని కూడా మనం క్షమించకూడదు, దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఉన్నవాడు మన దగ్గరికి వచ్చాడు, ఇంకో మన భయం వేద్ది కదా బాబోయ్ అని చెప్పేసి. అలాగే ఉండాలి వాళ్ళతోటి. అదొక వైరస్ లాంటిది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఒక వైరస్. ఆ వైరస్ సోకిన వాళ్ళు వాళ్ళే లక్షణాలు కనపడకపోయినా సరే డేంజర్. వాళ్ళు మన దరిదాపు. అందుకనే టీడీపీలో కూడా వాళ్ళు వచ్చి చేరటం వల్ల కొంత వైరస్ సోకింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి కూడా అక్కడక్కడ చెడ్డ పేరు వస్తుంది. కారణం ఏంటి? ఆ వైరస్ ఉన్నవాళ్ళు ఉండడం వల్లే. ఇప్పుడు ఆ వైరస్ ఉన్నవాడు మనకు వచ్చాడు, మనకి దగ్గు రొంప వస్తుంది కదా. అలాగే వీళ్ళకి కూడా కొన్ని అవలక్షణాలు అబ్బుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతోటి. ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర చేర్చుకున్నా మనం ఎవడన్నా వచ్చినా కానీ ఒక వైరస్ ఉన్నవాడు మాస్క్ పెట్టుకుని ఇవన్నీ చేస్తాం, జాగ్రత్తగా శానిటైజర్ పెట్టుకుని వీళ్ళు కూడా చేర్చుకున్నా కానీ చాలా దూరంగా ఉండిచ్చి వాళ్ళతో ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. లేదంటే ఆ నెల్లూరు ఆవిడ చూడు, ఆవిడకి పెరోలు ఇప్పించేసిందంట, ఆ డ్యాన్సులు గట్టా వేస్తుంది పోలమంటాను. ఇవన్నీ టీడీపీకి ఇలాంటివన్నీ అలవాటు లేదు. ఒకవేళ ఎప్పుడన్నా ఉన్నా కానీ ఆయన తరగానికి ఏదో గోవాలంటే ప్రజల్లో లేవు. ప్రజలకు అటువంటి చెడ్డ పేరు లేదు వాళ్ళకి. ఇవన్నీ అవలక్షణాలు వీళ్ళందరూ చేరటం వల్ల వచ్చినాయి. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇక విడతల రజనీ గారు వద్దని చెప్పేసి గొడవ చేస్తున్నారు. అవును. మరి ఎందుకు గొడవ చేస్తున్నారో తెలియదు. మరి అంటే ప్రతి పార్టీలోనూ ప్రతి నియోజకవర్గం 2-3 గ్రూపులు ఉంటాయండి. ఈవిడ విషయం ఈవిడ మళ్ళీ గుంటూరుకి మార్చారు, అటు మార్చి ఇటు మార్చి రకరకాలుగా చేశారు. గుంటూరులో వేశారు కదా ఈవిడ్ని తీసుకెళ్ళి చిలకలూరుపేట నుంచి. అయినా వాళ్ళ కోపం తీరలేదన్నమాట. అలా అర్థం. మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పెట్టినట్టు వాళ్ళకు కూడా గుండెలు అదిరిపోయి మైండ్ బ్లాంక్ అయిపోయే విధంగా ఫలితాలు వచ్చినాయి. కాబట్టి వాళ్ళు ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఏం చేయాలో వాళ్ళకి ఇంకా ఒక దిశా నిర్దేశం కానీ ఏం చేయాలనేటువంటిది కానీ లేదు వాళ్ళకి. ఏదో అయోమయంగా కొట్టుకుపోతున్నారో ఈ ప్రభుత్వం. ఎవరికాడికి ఎవడు ఏ కేసులో లోపల పోతామనేటువంటి భయం ఉంది. వీళ్ళు అరెస్ట్ చేయకపోవడం వల్ల కూడా భయం వేస్తుంది వాళ్ళకి. ఎవడికి ఎప్పుడు మురుగుద్దురా బాబు, ఎవడెప్పుడు ప్రమాదం వస్తారా బాబు అని భయం కూడా ఉంది అందరికీ. కాబట్టి దానివల్ల వీళ్ళకి ఈ కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఈ లోపల ఈ టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనవసరంగా నేలను పోయి నెత్తి రాసుకుంటున్నారు. లేకపోతే సినిమా గొడవలో, లేకపోతే ఇంకొక అమ్మాయిల గొడవలో ఇలాంటి ఎన్నెళ్ళు నెత్తి పూసుకుంటున్నారు. శుభ్రంగా వాళ్ళకి ఎమ్మెల్యేలు అయ్యారు. ఇసుకలో దొబ్బేస్తున్నారు, వైన్ షాప్లో దొబ్బేస్తున్నారు, మట్టి మశానంలో దొబ్బేస్తున్నారు, బూడిదలో దొబ్బేస్తున్నారు, ఇంకా లేవట్లు ఎత్తే దొబ్బేస్తున్నారు. కొంతమంది కాదు, సగం మంది ఉంటారు. వాళ్ళు శుభ్రంగా సైలెంట్గా దొబ్బేసి ఇంట్లో పెట్టుకోకుండా
ఇప్పుడు గంపేసి పెట్టిన ఆగట్లేదు. ఏదైనా నడమంత్రపు సిరి నరం మీద కురిపిలాడుదండి. ఎవడన్నా ఇలాగ ఆయాచితంగా డబ్బులు వచ్చినాయి అనుకో, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు మీ మంచం కింద సూట్ కేసు ఉందనుకో, దాని నిండా డబ్బులతోటి నువ్వు ఆగలేవు. ఆ డబ్బులు ఇచ్చుకుని నువ్వు ఏదో ఒకటి చేసేయాలనుకుంటావు. గబ్బ బంగారం కొట్టుకెళ్ళిపోయి బంగారం కొనేసుకుంటాం, బట్టలు కొనేసుకుంటాం. నీ పక్క వాళ్ళు ఏంటి ఇలా చేస్తుంది అనుకుని ఇలా చేస్తావు. నువ్వు సైలెంట్గా అప్పుడప్పుడు ఒక్కొక్కటి తీసుకుని వచ్చి పెట్టుకుంటావు. నీ జోలికి ఎవడు రాడు. వీళ్ళు అలా చేస్తున్నారు. ఎక్కువైపోయింది అందరికన్నా. అర్థమైందా? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి ఈ ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారు అంత కష్టపడుతున్నాడో, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ నాయకులు వాళ్ళు ఏ రకంగా ఉంటున్నారో చూసుకుని దానికి అనుగుణంగా నడుచుకోవాలి. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు పోతే పోయింది, డబ్బులు సంపాదించి పక్కన పెట్టుకుందాం, వీళ్ళు టికెట్ ఇవ్వకపోతే ఇంకో పార్టీ లేదా మానేస్తాం. అప్పటికే సోషల్ స్టేటస్ వచ్చేద్ది, ఫైనాన్షియల్గా సెటిల్మెంట్ వచ్చేద్ది, డబ్బులు కావాల్సినంత వస్తాయి. ఎలక్షన్ల ముందు గత 4 ఏళ్ళు అడుగు దొబ్బి వాళ్ళు కూడా ఇవాళ సెటిల్ అయిపోతారు. హ్యాపీ వాళ్ళ పని. ఒక 50 కోట్లు 60 కోట్లు వెనకేసి చేసుకున్నాడు అనుకో, ఇంకా ఆడికి కూడుకోకలు తను హ్యాపీగా ఉండొచ్చు. శుభ్రంగా మంచి వెళ్ళా కొనేసుకుని అందులో కాపురం పెట్టేసుకుంటాడు. ఎవడొకటి ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఎవడొకటి కేకేసి పార్టీలో తీసుకుంటారు. మళ్ళీ లాటరీ తగిలేసి నెక్కి ఏంటంటే మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు దొబ్బేయచ్చు. వాళ్ళ పని బాగుందండి. అర్థమైందా? నెక్స్ట్ రోజా అరెస్ట్ కాబోతుందని వస్తుంది, కానీ మా నాయకుడు మళ్ళీ వస్తాడు అని రోజా మాట్లాడుతుంది. ఖాళీ అవుతున్న పార్టీని ఎలా చూడాలి సార్ అసలు? మీకు మళ్ళీ వస్తాడని చెప్పేసి కొన్నాళ్ళకి పిచ్చెక్కిందిరా అని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే ఈవిడే లోపలే వేస్తున్నారు. ఇంక మళ్ళీ వస్తాడంటే జైల్లోకి వెళ్ళి చెప్పాలి, మా వాడు మళ్ళీ వస్తాడు. ఇదివరకే కాదు, ఇప్పుడు మళ్ళీ వస్తాడా. జైల్లో చెప్తుంది. దాని అర్థం ఏంటంటే నన్ను లోపల వేస్తారా, నాతో పాటు మా అన్న మళ్ళీ వస్తాడా, అప్పుడే కాదు ఇప్పుడు కూడా వస్తాడు, ఈసారి ఇక్కడే ఉండిపోతాడని చెప్తుంది అలాగే. అర్థమైందండి? లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక సంశయ లాభం ఉంది, మా ప్రభుత్వాలు కొంత ఆ వెసులుబాటు ఇచ్చి బయట తిరగనెత్తనే. ఇప్పుడు వీళ్ళు వదలరు. ఎందుకంటే ఈ పావును బయటకు వదలొద్దు, వదిలితే మా పెట్టుబడులు పెడతానికి రావంటున్నారు వాళ్ళందరూ. అదో భయం ఉంది వీళ్ళకి. ఆయన వదిలేద్దాం అనుకున్నా కూడా వదలలేరు వీళ్ళు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే పెట్టుబడిదారులు బాబోయ్ ఇతను చూసి భయపడుతున్నారు. ఆ భయం లేకుండా చేయాలంటే ఏం చేస్తారు? వీళ్ళు లోపల పెట్టాలి. కాబట్టి అతను బయటికి రానివ్వకుండా చూసుకుంటారు. మరోపక్క ఇప్పుడు వర్షాలు పడుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అమరావతి మొత్తం మునిగిపోతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఎలా చూడాలి సార్ అసలు? ఇప్పుడు వర్షం పడినప్పుడు మునిగిపోతే ఏమవుద్దండి? మునిగిపోద్ది, తర్వాత నీరు తీసేద్ది. ఇప్పుడు ఈ దేశంలో అన్ని ప్రధాన నగరాలు మునిగిపోతున్నాయి. ప్రకృతి అక్కడ ఇంకా అలా పనులే స్టార్ట్ అవ్వలేదు. ఇదొక గుణపాఠం వాళ్ళకి. ఇదొక దీని నుంచి ఈ మునిగిపోకుండా ఎలా ఉండాలనేటువంటి దానికి హెచ్చరిక. డెఫినెట్గా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏంటంటే ఇప్పుడు అక్కడ నిర్మాణాల కోసం తవ్విన గోతులు, అక్కడ ప్రధానంగా ఉన్న ప్లేస్లో నీళ్ళు లేవు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడెక్కడికో పోయి కాలువలు లేకపోతే చెరువులు ఇవన్నీ ఫోటోలు తీసుకొచ్చి పెడుతున్నారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఓ రౌండ్ వేస్తే దెబ్బ దారిలోకి వస్తారు. నేను అందుకని మొదటి నుంచి చెప్పేది ఏంటంటే ఇటువంటి అసత్య ప్రచారాలు చేసే ఛానల్స్ని కానీ, వ్యక్తులను కానీ, సోషల్ మీడియా వాళ్ళని కానీ ఎక్కడా కూడా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని మొగమాటం పెట్టుకోకుండా తీసుకెళ్ళి ఎడాపెడా గోడగుచ్చి ఎంచి కుమ్మేస్తే దెబ్బకు దారిలోకి వస్తారు. ఎందుకంటే ప్రజాశ్రేయస్సు కోసం, ఒక మంచి పని కోసం కొన్ని రాముడు అంతటోడే కొంచెం ధర్మం తప్పి వ్యవహరించాడు. ధర్మరాజు కూడా ధర్మం తప్పాడు. వీళ్ళు ధర్మం తప్పకలేదు, చట్టాన్ని ఉపయోగిస్తే చాలు. థ్యాంక్ యూ సార్. రైట్.